వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క ముచ్చట ఎత్తుకొచ్చిన. నిజంగా సత్యాన్ని జనాలకు చెప్పడమే నా కర్తవ్యంగా నేను వీడియోలు చేస్తూ ఉన్నా. ఎందుకోసం అంటే నేను మాత్రం ఫోకస్ కావటాని కోసము కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. తెలంగాణను ఆంధ్ర పాలకులు దోచుకొని పోతున్నారు. తెలంగాణ ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నదన్న ఉద్దేశంతో నేను తెలంగాణ పాటలకు సంగీతం చేసి ఉర్రూతలూగించేటటువంటి సంగీతం చేసి నా కర్తవ్యంగా నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి తెలిపిన. ఏమని? మన తెలంగాణ మనం బంగారు తెలంగాణ కావాలి, మన తెలంగాణ మనం తెచ్చుకోవాలి, నిధులు, నీళ్లు, నియామకాలు మనం వాడుకోవాలన్న ఉద్దేశంతో మనము ఆల్రెడీ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగేటట్లు అద్భుతమైనటువంటి పాటలను చేసి తెలంగాణ ప్రజల్ని జాగృతం చేసి ఇవాళ మీ ముందు ఒక సంగీత దర్శకుడిగా, ఒక గాయకుడిగా ఉన్నా. ఇవాళ ఉన్నానంటే కేవలము మీ అందరి యొక్క ఆదరాభిమానాలే. అయితే అప్పుడు పాటల రూపంలో చెప్పినటువంటి నేను ఆ తర్వాత మాటల రూపంలో చెప్పడం స్టార్ట్ అయింది. అదే నా వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. అప్పుడు తెలంగాణ రావాలని నా కర్తవ్యంగా పాటల రూపంలో ఏదైతే చేసినో అదే రూపంలో ఇవాళ మాటల రూపంలో తెలంగాణను రక్షించడం కోసం మాత్రం మాటల రూపంలో నేను ఇవాళ మీ ముందుకొచ్చి నా మాటల్ని మీకు షౌన చెప్తా ఉన్నా. ఇగో ఇది జరుగుతూ ఉంది, ఇలా అన్యాయంకు గురవుతోంది, ఇలా బాధలకు గురవుతోంది అని చెప్తా ఉన్నా. నేను చెప్పేటటువంటి ఈ మాటల్ని విని ఆదరిస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారం. ఇలా తెలంగాణలో మంచి పరిపాలన చెయ్యమని చెప్పి కేసీఆర్ గారికి మనము ఎప్పుడైతే బాధ్యతలు అప్పచెప్పినామో, ముఖ్యమంత్రిని చేసినామో, ముఖ్యమంత్రిగా మనం అందరం యాక్సెప్ట్ చేసినామో, ఇలా కేసీఆర్ ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. తలా ఒక్కొక్కరికి దోచుకునేటట్లు చేసి ఒక నయ్యంను, ఒక హిట్లర్ను తయారు చేసి తెలంగాణను పూర్తిగా దోచుకు తిని ఇలా మనందరికీ అన్యాయం చేసినటువంటి మాట వాస్తవం కాదా? అది వాస్తవం. మీ అందరూ అది వాస్తవం కాబట్టే ఇలా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండ్రు. అది వాస్తవమే అనడానికి కూడా ఇలా ఆధారాలు కూడా తేటతెల్లమైనవి. అందరికి కూడా మనం ఆల్రెడీ అన్ని మీడియాలలో, అన్ని పత్రికలలో ఇలా వస్తున్నది మనం చూస్తూ ఉన్నాము, అది జరుగుతూ ఉన్నది మనం వింటూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఇలా తెలంగాణను అభివృద్ధి చేసుకునేటటువంటి దిశలో ఉన్న టైంలో వాళ్ళు రకరకాలుగా ధర్నాలు, రకరకాలుగా భూతు పురాణంతో ఇలా వచ్చినటువంటి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నది కూడా మనం వింటా ఉన్నాం. ఇలా నిన్న కవితక్క లిక్కర్ స్కామ్లో అరెస్టు కాబడ్డది. అరెస్టు చేసి తీసుకెళ్ళిండ్రు. మరి ఇవాళ లిక్కర్ స్కామ్లో ఏదైతే కవితక్క అరెస్టు కాబడ్డదో, మరి ఎందుకు కాబడ్డది అనేటటువంటిది కూడా మీరు అందరికీ కూడా తెలిసిన ముచ్చట్నే. కాబట్టి ఇవాళ కొడుకు జాగ్రత్త అని కొడుకును ముద్దు పెట్టుకొని పోవడం, కేసీఆర్ ఫామ్ హౌజుల్నే కూలడం, అన్న నోటికొచ్చినట్లు మాట్లాడడం, అదే కూడా నోటి నుండి కొన్ని సందర్భాల్లో మాట రాకపోవడం, బావ హరీష్ రావు బిత్తరపోయి చూడడం,
ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం. నిజంగా కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేటటువంటిది ప్రతి ఒక్కరి ప్రశ్న. కానీ ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదు. ఖచ్చితంగా తిహార్ జైలు కోవలసిందే. స్టెప్ బై స్టెప్పు ఈడీ అధికారులు స్టెప్ బై స్టెప్, అంటే రేపు సుప్రీంకోర్టు అయినా ఎవరైనా హైకోర్టు అయినా రేపు మాట రావద్దు అన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు చాలా జాగ్రత్తగా ఆమెను తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఒక్కసారి అరెస్ట్ చేయబడ్డ తర్వాత అది చాలా పెద్ద కేసు కాబట్టి, భారతదేశాన్నే నాశనం చేసేటటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా ఆమె జైలుకోవడం మాత్రం ఖాయం. అది జైలు ఎక్కడ? తిహార్ జైలు. తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. నువ్వు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా, ఎంతమంది అడ్వకేట్లున్నా ఏమీ జరగదు. పోనీ తప్పు చేసిండ్రు, తప్పు జరిగింది, మరి మేము గమ్మున ఊరుకుందాం అనేది కూడా వాళ్ళకు లేదు. వాళ్ళు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా డిస్టర్బ్ చేయాలా, రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం చేయాలా, అతలాకుతలం చేయాలా, మొత్తము మళ్ళా తెలంగాణ సమాజాన్ని భ్రష్టు పట్టించాలా, వాళ్ళ మైండ్ సెట్ను మార్చాలా, వాళ్ళ మైండ్ సెట్ను ఆగమాగం చేయాలా, తెలంగాణలో గొడవల్ని సృష్టించాలా, తెలంగాణలో అనేక మందిని ఇంకా అతలాకుతలం చేయాలనేటటువంటి ఆలోచనలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబం ఉన్నట్లు బలిష్టంగా క్లారిటీగా తెలుస్తూ ఉంది. ఎవ్వరు మాట్లాడినా ఏదైనా క్లారిటీ కనిపిస్తుందా ఉందా? ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ సమాజం ఆలోచించండి. ఎక్కడైనా కనీసం వాళ్ళు మాట్లాడేదానికి పొంతన ఉందా? వాళ్ళు చేస్తున్న దానికి పొంతన ఉందా? వాళ్ళు చేస్తున్నటువంటిది నిజం అనిపిస్తుందా? అంటే మొన్నటిదాకా తప్పించుకోవటానికి ధర్నా చేసుకుంటూ అందరినీ జాగృతి ద్వారా జాగృతం చేసుకుంటూ ఉన్నది. ఎందుకోసమంటే ఆమెకు ముందే తెలుసు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, నేను జైలుకు పోతా. మరి ఏదో ఇవాళ కొడుకును వదిలిపెట్టిపోతున్నా, భర్తని వదిలిపెట్టిపోతున్నా, తండ్రిని వదిలిపెట్టిపోతున్నా, తండ్రిని జాగ్రత్త, అన్నను వదిలిపెట్టిపోతున్నా అని చెప్పేసి ఇలా బాధకు గురైపోతా ఉన్నావు. మరి అప్పుడు తెలియదా? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు తెలియదా? మీరు ఏదైతే చేసినరో అప్పుడు తెలియదా? మీరు ఏదైతే సంపాదించాలనేటటువంటి దురాశ వచ్చిందో అప్పుడు తెలియదా? అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతుల పెడితే దాన్ని సర్వనాశనం చేసి దోచుకు తిని, రకరకాలుగా వేల ఎకరాలు దోచుకు తిని, లక్షల రూపాయలు కొల్లగొట్టి, కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇలా తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసినటువంటి అప్పుడు గుర్తు రాలేదా మీకు ఇవన్నీ? కొడుకు గుర్తు రాలేదా? తండ్రి గుర్తు రాలేదా? అన్న గుర్తు రాలేదా? బావ గుర్తు రాలేదా? అమ్మ గుర్తు రాలేదా? కుటుంబం గుర్తు రాలేదా? అప్పుడు గుర్తురాని కుటుంబం ఇప్పుడు ఇట్లా గుర్తొస్తుంది. ఇవాళ ఒక్కరి నుంచి కూడా నోట మాట రావట్లేదు. ఒకవేళ మాట వచ్చినా క్లారిటీ లేదు. చెప్పే మాటలకు వాళ్ళు చేసేదానికి పొంతన లేదు. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కుటుంబ పాలన, కుటుంబము అందరూ కూడా ఎటుపోయినరు, ఏమైనరు? ఇంత కార్యకర్తలను పిలుచుకొని లొల్లి పెట్టడము, కుక్కలు లెక్క అరవడము, ఇదొకటి నేర్పించారు మీరు. మరి అదే కార్యకర్తలు, అదే లీడర్లు మీరు దోపిడీ చేస్తున్నప్పుడు, తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తున్నప్పుడు ఎందుకు గోల పెట్టలే? ఎందుకు అరవలే కుక్కల్లా? అంటే కేవలము స్వార్థం అనేటటువంటిది మీరు నూరిపోసి వాళ్ళకు నేర్పిండ్రు. స్వార్థం ఉండాలా, దోచుకు తినాలా, ఎవడన్నా ఏమన్నా అంటే దాడి చేయాలి, ఎవడన్నా ఏమన్నా అంటే వ్యతిరేకించాలి, ఎవడన్నంటే వాడి మీద వాడి పడి కరవాల. ఎర్లేసిన కుక్కల్లాగా గరిచినారు, దోచుకు తిన్నారు.
ఇలాంటి పరిస్థితుల నుంచి ఇలా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇలా విధి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇలా విధి వాళ్ళకు చూయించింది. తప్పించుకోగలుగుతారా ఈ విధి నుండి, రాత నుండి? ఎప్పుడు అరెస్ట్ కావాలా, ఎప్పుడు జైలు కావాలా అంతా డిక్లేర్గా రాయబడ్డది. కవితక్క కొడుకును ముద్దు పెట్టుకొని జాగ్రత్త అని ఎందుకు చెప్పిందంటే, నేను రాను బిడ్డో మన ఇంటికి, నేను తిహార్ జైలుకి వెళ్ళిపోతా ఉన్నా, జాగ్రత్త, మీ డాడీ జాగ్రత్త, మీ మామ జాగ్రత్త, తాత జాగ్రత్త, అమ్మమ్మ జాగ్రత్త అని చెప్పిపోతా ఉంది. అప్పుడు వీళ్ళంతా గుర్తు రాలే. మనం తప్పు చేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు. కళ్ళకు పొరలు వచ్చినాయి. పొరలు వచ్చి తప్పు చేసి ఇలా బాధపడితే ఏం ఉపయోగం, ఏం లాభం? అదే తెలంగాణ సమాజంలో మాలాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాటం చేసి 15-20 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేస్తే ఆ త్యాగం వల్ల గుర్తురాలే. రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు నేను భిక్షమెత్తుకొని భిక్షాటన చేస్తూ ఉంటే మీకు గుర్తుకు రాలే, మేము కనిపించలే. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, కలుస్తామని చెప్పినా మీకు మేము గుర్తుకు రాలే, మేము యాదికి రాలే మీకు. కాబట్టి అది ఖచ్చితంగా ఉసురు తలుగుతుంది. ఆ పాపం ఎటుపోదు, మీకే కాదు ఎవరికైనా. మనం చేసినటువంటి తప్పు ఒకప్పుడు మామూలుగా తాత చేస్తే మన్మళ్ళకు తలిగేది, లేక తండ్రి చేస్తే మన్మళ్ళకు తలిగేది. అలాంటిది ఇప్పుడు స్పాట్లో ఎవరు చేస్తే వాళ్ళకే పాపం. ఇమీడియట్లీ యాక్షన్. ఈవెన్ 10-9 సంవత్సరాలలో మీరు చేసినటువంటి పాపాలు ఇమీడియట్లీ పుట్టలుగా 10 ఏళ్ళల్లో బయటకు వచ్చి ఇలా మీ ఎంట మామూలుగా పడట్లేదు. యమపాశమై మొత్తం టోటల్గా ఒక యముల్లాగా పడ్డరు అందరూ మిమ్మల్ని తీసుకుపోవడానికి. ఎటైతటు ఎందుకు? మామూలు పాపాలు కావు కదా మీరు చేసినవి, మామూలు పాపాలు కావు కదా మీరు చేసినటువంటి మామూలు అక్రమాలు కాదు కదా. మీరు చేసింది చాలామందికి అన్యాయము, ఎంతమందికి అన్యాయము చేసి మిమ్మల్ని ఎంతమందిని కష్టపెట్టిర్రు, నష్టపెట్టిర్రు. వాళ్ళ ఉసురు తలుగుతుంది కదా. 10 ఏళ్ళల్లో ఎంతమంది కలకల అని ఉంటారు, ఎంతమంది బాధపడి ఉంటారు మీ వల్ల, ఎంతమంది నష్టపోయి ఉంటారు. కొన్ని కుటుంబాలు నష్టం జరిగింది. ఏదో ఒక పని చేసుకొని బతికేటటువంటి వాళ్ళు తెలంగాణకు కనెక్ట్ అయ్యి తెలంగాణ వస్తే ఏదో మాకు జరుగుతుందన్న ఉద్దేశంతో ఇలా పోరాటం చేస్తే అప్పుడు వాళ్ళకు ఏమీ జరగకుండా వాళ్ళను పక్కకు పెట్టి దొంగలను, లంగలను వాళ్ళందరినీ తీసుకొని ఇలా ఏ ఒక్కడు కూడా మీ పార్టీలో ఉంటున్నాడా? ఎందుకు ఉంటలేడు మరి? మల్లారెడ్డి ఎందుకు ఉంటలేడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఉంటలేడు? మరి మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి ఎందుకు ఉంటలేడు? వీళ్ళందరూ ఎందుకు ఉంటలేరు? బొంతు రామూర్తి ఎందుకు ఉండలేదు? దానం నాగేందర్ ఎందుకు ఉండట్లేదు మీ దగ్గర? వాళ్ళను మీరు తీసుకొని తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళని తీసుకొని అసలైన తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి మీరు పాపం చేసినట్లు కాదా? అది చెప్పండి, పాపం చేసినట్లు కాదా? ఘోరమైనటువంటి పాపం చేసినారు. ఆ పాప పరిహారమే ఇలా ఒకరు తిహార్ జైలుకి వెళ్తున్నారు. కాబట్టి ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఇలాంటి పరిణామం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా రాజకీయ నాయకులందరికీ కూడా మరీ చెప్తా ఉన్నా. సంపాదించుకోండి, తప్పు చేయకండి. చిన్న తప్పులు పెద్దగా చేసి, పెద్ద తప్పులు చిన్నగా చేసి ఎందుకు ఆ జీవితాలు? దయచేసి ఆలోచించవలసిందిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులకు, రాజకీయ నాయకులందరికీ కూడా చెప్తాము.